మా ప్రింట్స్ ఆషాఢం సేల్ ఫ్లాట్ 30 to 60% డిస్కౌంట్. ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. ఇక్కడ ఉన్నది హార్మోనిస్ట్ పడాల కృష్ణ గారు. మరి అక్కడ ఉన్నది సత్య హరిశ్చంద్రుడు వేషధారణలో కాటి కాపరి సీన్లో రక్తి కట్టించడానికి ఉన్నది అతడు కాదు, ఆమె. అందుకే ఈమె ఒక అద్భుతమైన కళాకారిణిగా పేరు పొందారు. మన్యం జిల్లా పార్వతీపురం బాలగడువ వచ్చేసాం వాళ్ళ ఊరికి. సో మనకి తెలుసు, మీ అందరికీ తెలుసు ఆల్రెడీ, మంగాదేవి గారు. కే మంగాదేవి అంటే చాలు సో ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ అని ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆమె గాత్రం నిజంగా, ఆమె గొంతులో ఆ దేవుడు అమృతం పోసాడా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఆర్టిస్టులు చాలా అరుదుగా ఉంటారు. ఇక్కడ మనం చూడొచ్చు, నేను పేరు చెప్తేనే ఆమె అని మీరు గుర్తుపడతారు. లేదు అంటే కనుక ఆ గెటప్లో ఆమె ఒదిగిపోయిన విధానం కావచ్చు, ఆమె పౌరాణిక ప్రదర్శనలు ఇచ్చినప్పుడు ఆ స్టేజ్ పై నుంచి ఆమెను చూసిన వాళ్ళు కావచ్చు, ఇంకా చాలా కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అదే ఆమె టాలెంట్. అందుకే ఒక మాయాజాలం అని చెప్తాను నేను మంగాదేవి గారి పేరుని. సో అంత అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ని మళ్ళీ మనం కలవడానికి ఇక్కడికి వచ్చేసాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. సో కాటి కాపరి సీన్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. అది చూసే వాళ్ళల్లో వెంటనే ఇమీడియట్గా కన్నీళ్లు తెప్పించేటటువంటి సీన్. కానీ ఒక ఆర్టిస్ట్ దాన్ని పండించారు, ప్రాణం పోసారు ఆ క్యారెక్టర్కి అంటే చాలా గొప్ప విషయం. అది మీలో మేము చాలాసార్లు చూసాం. మరొకసారి ఐ డ్రీమ్ ఛానల్లో అందరికీ చూపించాలని మీ ఊరు వచ్చేసాం. ఒక్కసారి కాటి కాపరి సీన్లో కావచ్చు, ముందు అసలు సత్య హరిశ్చంద్రుడు తన నమ్మిన సత్య ధర్మాన్ని కాపాడటానికి ఎన్నో కోల్పోయి ఆఖరి దశలో ఈ సీన్ ఉంటుంది. ఏం చెప్తారు మీరు? అవునమ్మా. అంతే. ఇప్పుడు అంటే భార్యని విడిచిపెట్టి అమ్మేశారు, భార్య పుత్రుని అమ్మేశారు. తనకు తాను కూడా అమ్ముడిపోయిన తర్వాత వీరబావుడు హరిశ్చంద్రుని కొనుక్కుంటారు. తర్వాత ఆయన కాటి సీన్లో కాటి కాపరిగా ఆయన ఉండమని ఆదేశాలు ఇస్తారు. కాటి కాపరిగా ఉంటూ హరిశ్చంద్రుడు తన భార్య పుత్రుల్ని తలుచుకొని దుఃఖంతో తనలోనే తాను కుమిలిపోయి ఆ బాధని బయటకు చెప్పుకోలేక ఉండలేక తనలో తాను బాధపడే సన్నివేశం అన్నమాట ఇది. ఇదే శ్మశాన రాజ్యాభిషిక్తుండనకు నా సింహాసనము కాదు. నేనిచ్చడి సోమరితనమున కూర్చున్నా, నిధులు వచ్చి స్వామి కార్యమునకు భంగము కలుగు కదా. అకటకట అకటకట నాకును నిద్రాహారములకును రుణము తీరి ఎంతకాలమైనది. సుగుణవతియు నా అర్ధాంగ లక్ష్మియగు చంద్రమతి దేవిని కొడుకుతో ఒక్కనికి దాసిగా ఎప్పుడు అమ్ముకొంటిని. నాటి తోడనే నాకును నా సౌఖ్యమునకును రుణము తీరిపోయినది. మొండిపడి ప్రాణము మాత్రము వెడలిపోకున్నది. ప్రాణము పోయిన పిదప ఎన్ని కష్టములు అన్నయో ఎవరు భవితురు. అకటకట దైవపహతుడనై నేనెప్పుడు ఎన్ని విధముల బాధింపబడుతున్నాను. అకట ఒక్కని పంచ దాసి అట్లన్నారు ఇల్లాలి పట్టుకునై కుందుతున్నా. సువర్ణమయ డోళా కేళికిల్ బాసి పొట్టకునై రోసి తప్పించు నా కొడుకు జాడలుగాంచి దుఃఖింతునా. ఇక ఈ నీచపు కాటి కాపరిని
ఇక ఈ నీచపు కాటికా పనిని నాకై నేను శోకింతునా ఆహా, లోకములోని కష్టములన్నీ నన్నే కోరి భరించినట్లున్నది. కాకున్నా ఇన్ని కష్టములు ఎవరు అనుభవింతురు? అయ్యయ్యో అయ్యయ్యో, ఈ నిర్భాగ్య హరిశ్చంద్రుడు కథించిన వెనుక మరల కష్టములకు తావెక్కడ దొరుకును కదా. రాజ్య వియోగమునికై దుఃఖింపను, మహారణ్య మోసాది ఘోర దుఃఖములన్నీ సంభవించను గరింపను. కడకతి నీచమమ్మగున్న ఈ చండాల దాస్యమునకు కూడా పరితపింపను. కానీ చేపట్టిన దాది నన్నే పరమదైవముగా భావించుచు నా మూలమును తనకి అంతలేసి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తి చే సహించుటయే కాక తన్నొక్కనికి తెగ నమ్ముకొనట నీచంబని నే సంకోచించున్నప్పుడు నాథా సత్య ప్రతిష్టకయ్యునచ్చు నీచ కార్యములన్నీ నువ్వు సకవరు వంబలే యగునని నాకు ఉత్సాహము కలిగించి నా సత్య దీక్షనుగా పాడిన నా అర్ధాంగలక్ష్మి చంద్రమతి దేవి వియోగ దుఃఖము నేనే గతి భరిప్తూ అయ్యయ్యో సూర్యం పశ్య నీ రాణి వాసపు సౌఖ్యం మేమయ్యనో కదా. నీ పతికి ఉండగానే నీ వనాథమయ ఒక్కని దయకు పాత్రురాలము కావలసి వచ్చే కదా. కుమారా, నయనా, అయ్యా, ముద్దులయ్యా, లోహితాస్యా, అయ్యా నిన్ను మరల ఎన్నడూ చూడగలుగుతానయ్యా, దాసదాసి జగంబల చేతుల నుండి అడగట పెట్టనీక మిగులు గారామమున పెంచిన నిన్నింటి నిష్ఠురతంబకు దాస్యమున కప్పగించితి కదా. ఏమది ఆనాడు నా భార్య పుత్రుల కాలకౌశికులకు విక్రయించినప్పుడు దాసి కదలవేమి అని ఆ బాలుడు తన తల్లి నదలించినాడని మా లోహితుడు ఓరి మా అమ్మనెక్కడకు కొనిపోయేదవురా అని తనపై ఎదరినాడని ఆ కాలకౌశికుడు నిర్దయుడై కుడుములు కూటికి లేకపోయినను నీకు రాజ సంబంత హెచ్చడురా. తలకెక్కినే పొగరు దాసి పుత్రకంచున్ సుతు పడద్రోయిను కొడకట్టే నా వదనమున్ కన్నీళ్లతో చూచే కొడుపున్ రంపపు కోత పోయునది ఏ గాయంగుగా కుండగను. అయ్యయ్యో, అట్టి దుర్వస్థల నుండి సతీసుతుడు తప్పింపలేకపోయింది కదా.
ఇంకా దీనికి క్లాప్స్ కొట్టకూడదు, కానీ జనరల్గా కన్నీళ్ళు తెప్పిస్తున్నారు. అంటే ఇవన్నీ మాకు తెలియదు, కానీ ఒక్క పద్యంతో మీ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, మీ ఇద్దరి టైమింగ్ కావచ్చు, ఇంత సాక్రిఫైస్ చేశారు. ఒక మనిషి ఒక రాజ్య స్థాయిలో ఉన్నప్పుడు అక్కడ గర్వం కానీ అదంతా ఎలా ఉంటుంది, ఒక నమ్మిన సిద్ధాంతం కోసం అన్నీ కోల్పోయినాక పరిస్థితి ఎలా ఉంటుందని ఒక పద్యంలో రెండు అన్నీ కూడా, అన్నీ ఒకటి కాదు అన్నీ, ఒక భార్యతో బాండింగ్, కొడుకుతో బాండింగ్, లేకపోతే ఆ ప్రజలకు ఇచ్చినటువంటి మాట కావచ్చు, ఇవన్నీ మాకు కనిపిస్తున్నాయి. శ్రీరాముడు పాత్ర కానీ, అర్జునుడు పాత్ర కానీ, సత్య హరిశ్చంద్రుడు, అందులో కాటికాపరి, వారణాసి ఘట్టాలు, ఇంత అద్భుతంగా మీరు ప్రాణం పెట్టేస్తున్నారమ్మా. నాకు ఇది ఎంతో ఇష్టం మేడం గారు, ఇదేంటే నాకు ఈ పాత్ర ఎక్కువ ఇష్టం కనపడుతోంది. అంటే మేము ఆర్టిస్టులం కాబట్టి మాకు ఇదే బ్రతుకు తెరువు కాబట్టి మేము చేయక తప్పదు అనుకునేది వేరు, కానీ దీన్ని బ్రతికించాలి, జనాల్లోనికి బలంగా తీసుకెళ్ళాలి అనే ఒక తపన వేరు. ఆ తపన మీ కళ్ళల్లో చాలా స్పష్టంగా మాకు కనపడుతోంది. అందుకే ఈరోజు మంగాదేవి గారు అంటే ఒక బ్రాండ్ అయిపోయారు. సో పౌరాణిక పద్య నాటకాలు ప్రదర్శించాలి అంటే ఖచ్చితంగా మనం బాలగూడబ వెళ్ళాలి. మంగాదేవి గారి పేరు అక్కడ మారుమ్రోగుతోంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఒక కళ ద్వారా ఒక ఊరికి, ఆ కుటుంబానికి వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి మాట, వాళ్ళ నాన్నగారికి ఇచ్చినటువంటి మాటని ఇంకా దాని ముందుకి చాలా అగ్రెసివ్గా తీసుకువెళ్ళాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. అందులోనూ ఇది అందరికీ తెలియలేనటువంటి సబ్జెక్ట్. సో కానీ అయినా వాటిపైన ఒక ఆసక్తి క్రియేట్ చేయాలి అనే ఆమె తపన మాత్రం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మా. మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి రమణ గారు ఫర్ గ్రేట్ సపోర్ట్. సో ఫైనల్గా చివరిగా ఏం చెప్తారు అసలు? సో మీరు ఈ కాపరి వేషం కట్టినప్పుడు నాన్నగారు చూసారా ఎప్పుడైనా? చాలా ఏమనిపించేది అసలు? నాన్న అయితే ఎంతో సంతోషం నా కూతురు ఎంత బాగా ఉంది, ఎంత బాగా పేరు వస్తుంది అని చాలా సంతోషపడేవారు. నాన్న ఉండేటప్పుడు ఇంకా ఇప్పుడు ఉంటే ఇంకా బాగుండు. ఇంకా అసలు నాన్న సంతోషానికి అయితే అసలు అవదలేదు. సో ఉత్తరాంధ్ర నుంచి ఒక గ్రేట్ ఆర్టిస్ట్ని పరిచయం చేయటం మేము కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామ్మా. చాలా హ్యాపీ అనిపిస్తోంది. ఇంకా మంచి అవకాశాలు మీకు రావాలి. సో మంచి అవకాశాలతో పాటు ఇంకా చాలా మంచిగా ఈ పౌరాణికాన్ని ప్రజల్లోనికి మీరు తీసుకెళ్లే ప్రయత్నం సూపర్ సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్గా మేము కూడా కోరుకుంటున్నాం. మేము కూడా మా కళాకారులందరి తరఫున, నా తరఫున ముఖ్యంగా ఐ డ్రీమ్స్ ఛానల్ వారికి, యాజమాన్యానికి, మీకు, మన స్టాఫ్ అందరికీ కూడా నాకు మంచి గొప్ప అవకాశాన్ని మళ్ళీ కల్పించారు. మంచి టైంలో మళ్ళీ ఇంత మంచి గొప్ప అవకాశం నాకు ఇచ్చారు. నేను ఎప్పటికీ ఇది మర్చిపోలేను. మీరు కళాకారుల కోసం ఎంత కష్టపడి మీరు శ్రమించి అంత దూరం నుంచి మీ టైం అంతా వెచ్చించి మా కోసం ఇంత కష్టపడి మమ్మల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీ తపన కూడా, అలాంటి వాళ్ళు కూడా ఉండాలి కదా మేడం గారు. మీలాంటి బాలగుడబ అనేది ఒక మారుమూల ప్రాంతం, వెతికి పట్టుకోవాలి అన్నా కూడా చాలా కష్టమైనటువంటి ఒక ఊరు నుంచి వచ్చినటువంటి మంగాదేవి గారు ఈరోజు అమెరికా వరకు వెళ్ళి అక్కడ కూడా మీ పెర్ఫార్మెన్స్ ఇవ్వటం, ఎంతో మందిని మెస్మరైజ్ చేసినటువంటి ఆర్టిస్ట్ మీరు. చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఇంకా సినిమా అవకాశాలు కూడా మీకు చాలా రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ గొంతు అంతరించిపోకూడదు, అదొక అద్భుతమైన కానుక నెక్స్ట్ జనరేషన్కి కూడా అందివ్వాలి అనేది మేము హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ మా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. మీకు కూడా నేను కోరుకునేది అదమ్మా, నేను నెక్స్ట్ భావిత ఇప్పటికి కూడా కొడమరుగు అవ్వకూడదని నేను చెప్పేది. ఎక్కడికి వెళ్ళినా నేను స్టేజ్ మీద కానీ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు కానీ ప్రతి ఒక్కదానికి, నాటకానికి కూడా నేను ఇదే చెప్తుంటాను. పిల్లలందరూ నేర్చుకోవాలి, మళ్ళీ కళలు కనుమరుగు అయిపోకూడదు, మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలనే నా తపన. అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని ఆశించి నమస్తే అందరికీ కూడా నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి